ఇంత మెజారిటీ రావడానికంటే జగన్మోహన్ రెడ్డి గారి గాలే కారణమా అంటే కళ్యాణీలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఏమైనా ప్రజలు భావించారా? ఆ పామర్ సెంటర్లో దిగితే ఏ రోడ్ నుంచి ఏ ఊరు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. 2019లో జగన్ బొమ్మతో గెలిచిన మీరు 2024కు వచ్చేసరికి ఆ బొమ్మ పనిచేయడం లేదా? ఎవరైతే మోసం చేస్తా ఉన్నారో, ఈ దుష్ప్రచారం చేశారో, అది మేము సూపర్ సక్సెస్ అని పెట్టేసి వాళ్ళకి అర్హత లేదు. నవరత్నాల్లో 1-2 రత్నాలు మీరు కూడా చేయలేదు. సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ అని నేను అంటాను. ప్రాథమికంగా ఏదైతే ప్రజలకు అవసరమో విద్య, వైద్యం 2 ఉచితంగా ఇవ్వాలి. 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను చూశాను దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో. 100% మెంతా తుఫాను బాధితులను పరామర్శించినప్పుడు పమిడి ముక్కలు సిఐ చిట్టిబాబుతో ఆ రేంజ్లో కొట్లాడడం ఏంటి నాకు అర్థం కదా. నా సంగతి చూస్తాను అన్నాడు. ఏంటి ఆయన చూస్తాడు నా సంగతి? ఏం చూస్తాడు నా సంగతి? రెండింటిలో తర్వాత పేజ్ మీదే సహజ వనరులు అవన్నీ ఏమైపోయాయి, ఎక్కడ పోయాయి అవి. ఇసుక తరలింపులో ఇసుమంతైనా మాకు సంబంధం లేదు అని గట్టిగా చెప్తా. మా పార్టీ వాళ్ళు కానీ ఈసమంతా ఈ ఇసుకలో కూడా ఇంటర్ఫీరెన్స్ లేదని ధైర్యంగా చెప్పలేదు. ఖచ్చితంగా ఎస్. కుమార్ రాజాకు కిలో బియ్యం మీద 6 రూపాయలు కమిషన్ వస్తుంది. జగనన్న కాలనీల పట్టాలలో కూడా 16 కోట్ల రూపాయలు అందింది కళ్యాణీలు కానీ ఆరోపిస్తున్నారు పామర్లో. అనిల్ కుమార్కి లంచం ఇచ్చాం అని చెబితే 90% మంది ఎమ్మెల్యేలు అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు షిఫ్ట్ ఆపరేటర్ని పప్పులు బెల్లం అమ్మినట్లు అమ్ముకుంటున్న ఘనత మీ ఎమ్మెల్యేలు. 8 లక్షల నుంచి 10 లక్షలు 10 లక్షలు ఎమ్మెల్యేకి ముడితేనే మీకు రాజకీయంగా బాగా సహకరించిన కొలుసు పార్సారథి గారని యూటర్న్ తీసుకొని మళ్ళీ మంత్రి మేరుగు నాగార్జున, తలసిల్ రఘురామ ఈ సెక్షన్ లో పరిగెత్తారు ఏంటి మీరు? అసలు నేను ఏ గ్రూప్ కాదండి. మీ గ్రూప్ మేరుగు నాగార్జున గారు ఏ గ్రూప్ కాదండి. ఒక జెడ్పీటీసీ కుమారుడు కైలాలు పెద్ద రామచంద్రారెడ్డికి సపోర్ట్ చేసి టికెట్ ఇవ్వమని చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మదనపల్లి ఇష్యూలో నా పాత్ర ఏముందో ఒకసారి నిరూపించమని చెప్పండి. వాళ్ళకి ఏమీ బాధ్యత లేదు. ఎవరన్నా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి కృష్ణా జిల్లా పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గారు మనతో ఉన్నారు. నమస్తే అనిల్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. యోధులకు రాజకీయంగా పునాది వేసిన ప్రాంతం మీ పామర్ నియోజకవర్గం. వాళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టినా కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల పాదాల చెంత పెట్టకూడదు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలుగు జాతి గురించి, తెలుగు జాతి గొప్పతనం గురించి నలు దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మనిచ్చిన ప్రాంతం కూడా అదే నిమ్మకూరు. ఓకేనా? అవునండి. మీ నియోజకవర్గంలో ఉంది. మరి అలాంటి ప్రాంతం నుంచి 2 సార్లు పోటీ చేసిన మీరు 2019లో పోటీ చేశారు, గెలిచారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2వ ప్రయత్నంలో ఓడిపోయారు. అసలు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసిన మీకు ఎలాంటి అనుభూతి ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ ఛానల్లోకి రావడం నాకు కూడా మీరు చాలా ఆత్మీయులు. ఇంకా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంటర్వ్యూ మీరే చేశారు నన్ను. అవునండి. 17 ఆ టైంలో చేశారు. అప్పట్లో నేను కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చారు. కొత్తగా పాలిటిక్స్ అమ్మగారు జెడ్పీటీసీగా ఉన్నారు. మదర్ 2014లో జెడ్పీటీసీగా ఉన్నారు. జెడ్పీటీసీగా ఉన్న తర్వాత అనుకోని పరిణామాల్లో నేను వచ్చి పామర్లో పార్టీ ఇన్ఛార్జిగా అప్పుడు ఆ తొలి రోజుల్లో తీసుకోవడం జరిగింది. అలాగే 2019లో నన్ను చాలా బ్రహ్మాండంగా 32,000 ఓట్లు మెజారిటీతో నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు 2వ సారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో ఉన్నాను. ఎన్నో అనుభూతులు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనల్ని ఎలా ఆదరించారు, ఎలా ప్రేమించారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎందుకు రీచ్ అవ్వలేకపోయాం, ఎందుకు ఓటమి చెందాము అనేవి కూడా ఇవన్నీ కూడా ఈ సంవత్సరంన్నరలో నేను కూడా కొన్ని అవగాహన చేసుకున్నాను. అట్లాగే ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలకి ఎలా దగ్గరగా ఉండాలనేది కూడా కొంత ఈ 10 సంవత్సరాల్లో కొంత అనుభవం కూడా వచ్చింది.
అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టు ఆ పామరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేయటం అది చరిత్రలో కైలా అనిల్ కుమార్ పేరు అలా ఉంటుంది అనేది ఒక గుర్తింపు. అదేవిధంగా యోధాని యోధులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రామోజీరావు గారు ఉన్నారు. దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాన్స్. అంటే ఆ ప్రాంతం ఒక మంచి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది ఎక్కడెక్కడో మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రులయ్యారు, మంత్రులయ్యారు, వ్యాపారవేత్తలు. ఇప్పుడు పివిపి గారు అంటే 40-50 దేశాలకు వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటికి మనం బయట వెళ్తుంటే హైదరాబాద్లో, విజయవాడలో పివిపి మాల్స్, పివి మాల్స్ అని గొప్పగా కనిపిస్తుంటాయి. అలాంటి పెద్ద వ్యాపారవేత్త కూడా మీ ప్రాంతానికి. రామోజీరావు గురించి మనం చెప్పాలంటే ఇంకా పత్రికా రంగంలోనే ఒక పతాక స్థాయికి వెళ్ళిన రామోజీరావు గారు మీ ప్రాంతీయుడు. ఇవన్నీ పక్కన పెట్టిన ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద వ్యక్తి. అసలుకి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు అతను. ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కావడం చాలా సంతోషం. అది నేను జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఇచ్చినటువంటి అవకాశంగానే నేను భావిస్తాను. 2009లో విపరీతమైన గాలి ఇచ్చింది. జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచాను. ఓకే. అంత మెజారిటీ రావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గాలే కారణమా? మీకేమన్నా అంటే కైలా అనిల్కి అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఏమన్నా ప్రజలు భావించారా? అంటే నేను అసలు ఆ ప్రాంతానికి కొత్త. ఆ పామర్ సెంటర్లో దిగితే ఏ రోడ్ నుంచి ఏ ఊరు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఓకే. నేను హనుమాన్ జంక్షన్ నుంచి అక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని నేను వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం చెప్పారంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు ప్రజల యొక్క మనసులు చూరగొని నువ్వు వాళ్ళకి సేవ చేయి, నిన్న అక్కడ నాయకుడిగా నేను పంపిస్తున్నానని చెప్పారు. అంతే. ఆ ఒక్క మాటతోనే నేను నాయకుడిని అయ్యాను, ఎమ్మెల్యేని అయ్యాను. ఏది అయినా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే అయ్యాను. ఎందుకంటే ఆ బొమ్మతోనే అయ్యాను. అది నేను గర్వంగా. నాని గారిది కూడా మీ నియోజకవర్గంలోనే, కొడాలి నాని గారిది కూడా మా నియోజకవర్గ స్వగ్రామమే. చాలా మంది ఉన్నారు. ఒక కొడాలి నాని గారు కాదు, దాదాపుగా ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారిది మా కాన్స్టిట్యున్సీనే. 2019లో ఒకే పార్టీలో ఉన్నాం. కొలుసు పార్థసారథి గారిది మా కాన్స్టిట్యున్సీనే. 2019లో ఒకే పార్టీలో ఉన్నాం. మళ్ళా 2024 వచ్చేటప్పుడు ఆయన వేరే పార్టీలో పోటీ చేశారు. అదేవిధంగా మల్లాది విష్ణు గారిది మా కాన్స్టిట్యున్సీనే. యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా ఇంకా టీడీపీ నుంచే పోటీ చేశారు. ఆయన టీడీపీ నుంచే పోటీ చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే రక్షణిధి గారు మా కాన్స్టిట్యున్సీనే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది మా కాన్స్టిట్యున్సీనే. ఓకే. తెలుగు భాష. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారిది మా కాన్స్టిట్యున్సీనే. అందరు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. ఓకే. 2019లో జగన్ గారి బొమ్మ పెట్టుకొని అక్కడ వెళ్ళి జగన్ బొమ్మతో గెలిచిన మీరు 2024 వచ్చేసరికి ఆ బొమ్మ పనిచేయడం లేదా? బొమ్మ పనిచేయట్లేదా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు ఆయన ఈ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనేది ఒక సిస్టమ్ ఆయన ఒక ఫాలో అయ్యి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఈ ఎవరైతే తర్వాత ఈ కూటమిగా ఏర్పడ్డారో అదంతా ఒక దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ మేము చేసింది కూడా చెప్పుకోలేకపోయాము. మేము చేసింది కూడా ఎక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు. ఒక సిస్టమ్ ఒక నడిచింది. ప్రతి గ్రామం ఒక యూనిట్గా తీసుకుని ఒక సచివాలయాలు కానీ ఒక సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఈ సిస్టమ్ అంతా కూడా చేస్తే దానిని దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేసినప్పుడు మేము ఎంత గర్వంగా ఉన్నామంటే, మా గర్వం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టాన్ని మేమంతా కూడా చేసాం. ఎక్కడ కూడా కులం చూడలేదు, మతం చూడలేదు. మేమందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈ సిస్టంలో మీకు చెప్పాను, ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలనేది ఒక ప్రయత్నంగా మేము చేసాం అని ఒక గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని గర్వంగా ఉన్నాం. కానీ ఈ ఎవరైతే మోసం చేస్తూ ఉన్నారో, ఈ దుష్ప్రచారం చేశారో అది మేము పట్టించుకోలేదు. మేము చేసింది చెప్పుకోలేకపోయాం అనేది నా భావన. అంటే ఆ గర్వంతోనే ముందుకు పోయారు. గర్వం అంటే మీరు మళ్ళీ ఇంకొకలాగా తీసుకురాకండి. గర్వం అంటే మేము చేసిన పని ప్రజలకి మేము ప్రజలకి మేలు చేసాం. ప్రజలకి మేలు చేసామని మేము పీకేవాడు లేడు ఇక్కడ. పీకేవాడు నేను ఆ భాష మాట్లాడలేదు.
మేము మీ భాష అదే కదా, వైసీపీ వాళ్ళ భాష అదే మేము కదా. ప్రజలకి మేలు చేసాం. మీరు ఏది మాట్లాడినా నేను ఇప్పుడు ఆ భాష మాట్లాడలేదు. ఆ, ప్రజలకి మేలు చేసాం. ఆ, మేలు చేసాం కాబట్టి ఆ, మేము ప్రజల మనసు చూరగొంటాం అనుకున్నాం. ఆ. అది మా గర్వం అంతే. మీకు ఆ భాషలో చెప్తా ఉన్నాను తప్ప మీరు 151 స్థానాలతో 5 ఏళ్ల పాటు అజేయంగా నిలిచిన ఆ పార్టీ 151 సరిపోనన్నట్టుగా పక్క పార్టీ వాళ్ళని కూడా 2 ముగ్గురిని కలుపుకున్నారు. మళ్ళీ యువతనికి కూడా ఏమనంటే పార్టీ మారలేదు అనేసి ఇద్దరు కలుపుకున్నారు. పాపం 151 స్థానాలు సరిపోవనేసి. మరి సరే వాళ్ళని పక్కన పెట్టినా కూడా 151 స్థానాలతో అజేయంగా ఉన్న పార్టీ ఈరోజు 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు, తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి. మీ నాయకుడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? 151 ఎక్కడ 140 స్థానాలను కోల్పోయారు మీరు. అంటే ఇప్పుడు కూటమి నాయకులు కూడా ఏది ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమవుతుంది? ఏమి చట్టంలో లేని వాళ్ళు ఎట్లా ఇస్తారు? గుర్తించండి. సిస్టంలో ఇవ్వాల్సి చట్టంలో లేని వాళ్ళు ఎట్లా ఇస్తారండి? ఇవ్వకూడదని ఏం లేదు కదా. మీరైతే చట్టాలను ఏమైనా చేస్తారు. చట్టాలు ఇవ్వకూడదని- లేదు, లేదు మాకు మేము చెప్పిందే చట్టం అని మీ హయాంలో జరిగింది. అది ఇప్పుడు అలా జరగట్లేదు. ఇప్పుడు సిస్టమ్ తప్పలేదు. ఆ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అలా ఆ విధంగా పరిపాలించారు. ఈ సంవత్సరంన్నర కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది గ్రామాల్లో ఏం జరుగుతోంది, ఏ వర్గానికి ఏం జరుగుతోంది, ఎవరు సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా అస్తవ్యస్తమైంది అవన్నీ కూడా మనకి ఈ 1.5 yearలోనే ప్రజలు యూటర్న్ తీసుకుని ఆలోచిస్తా ఉన్నారు. ఓటేసిన వాళ్ళేమో లోనకెళ్ళి ఏడుస్తా ఉన్నారు. మేము ధైర్యంగా డెఫినెట్ గా కూడా బాధపడతా ఉన్నారు. డెఫినెట్ గా కూడా మీరు గుచ్చి మాట్లాడతా అలాగా. నేను అనేది ఏంటంటే ఈ సంవత్సరంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, అదంతా కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏంటి బాబు మీకు ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు, మీరు ఎందుకు ఈ పని చేయట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు అడ చేశారు, కళ్యాణీలు ఎట్లా చేశాడు అనే మాటలు తప్ప మీకు ఇచ్చిన సరే మేము అలాగే చేసాం, మేము అలా చేసాం, మీరేం చేస్తా ఉన్నారు? మీకు ఇచ్చిన ప్రజల బాధ్యత నెరవేర్చాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే, కళ్యాణీలు తిడితే ఇంకా మాకేదో మార్కులు పడతాయి అనుకుంటా ఉన్నారు. కానీ మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు, మాకన్నా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. మీరందరూ వ్యవస్థలో అందరూ ఒకటైపోయారే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే పోరాటం చేశారే, మీరందరూ మీకు అంతకన్నా ఎక్కువ స్థానాలు ఇచ్చారు కదా. మీరు ప్రజలకు ఇంకా మేలు చేయండి. సంపద సృష్టిస్తానన్నారు, లేకపోతే ఏదో చేసేస్తానన్నారు, ప్రతి ఒక్క వర్గాన్ని మేము ముందుకు తీసుకొస్తామన్నారు. మీరు చేసింది 2 ఏళ్ళు కూడా పూర్తిగా ఎందుకు ఆవేశపడతారు? 2 ఏళ్ళు పూర్తిగా మేము ఇప్పుడు Super 6 మేము పూర్తిగా చేసామంటున్నారు. నేను డిస్కస్ చేసుకుందాం. Super 6 ఏం చేసేసారు చెప్పండి? సిస్టంలో నవరత్నాలు మీరు పూర్తి చేయలేదు, ఇంకా Super 6 వాళ్ళు సూపర్ సక్సెస్ అని పెట్టేది వాళ్ళకి అర్హత లేదు. నవరత్నాల్లో 1-2 రత్నాలు మీరు కూడా చేయలేదు. 98% జగన్మోహన్ రెడ్డి 98 అంటే చివరి నాటికి చూద్దాము, వాళ్ళని కూడా చూద్దాం. చేయకుండా చేసేసామంటున్నారు కదా. Super 6 సూపర్ హిట్, కానీ Super 6 అనేది సూపర్ ఫ్లాప్ అని నేను అంటాను. అదనకు ఏం చేస్తారు? అట్లాగే ప్రతిపక్ష పార్టీ అదనకు ఏం చేస్తుంది? ఇంకా ప్రతిపక్ష పార్టీ ఏంటంటే అక్కడ మహిళలకు ఏం చేశారండి? ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారు తెలుసా? గ్రామాల్లో పెన్షన్ ఎవరికి ఇస్తారు? పెన్షన్ ఎవరికి వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 4 విడతలుగా 18,500 రూపాయలు ఇచ్చారు. నేను 18,500 రూపాయలు ఇస్తే ఆ రోజు ఏమన్నారు? పప్పు బెల్లలాగా పనిచేసామన్నారు. కానీ ఈ 18,500తో బ్యాంకులో ఏదైనా ఒక లోన్ తీసుకుని వాళ్ళు ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలనేది కాన్సెప్ట్, గవర్నమెంట్ కాన్సెప్ట్. మిస్యూజ్ చేసేవాళ్ళు చేస్తారు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఈరోజు గ్రామాల్లో తెలుస్తూ ఉంది. ఎందుకు తెలుస్తూ ఉందంటే, ఈ స్కీమ్స్ అన్నీ లేకపోయేసరికి ఈరోజు వడ్డీ వ్యాపారులు గ్రామాల్లో రాజ్యం వెళ్తూ ఉన్నారు. వారాలు వచ్చి డబ్బులు కట్టించుకునే వాళ్ళు వడ్డీ వ్యాపారాలు రాజ్యం వెళ్తూ ఉన్నారు. దానికోసం వీళ్ళు గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్యశ్రీ అమలు చేసేది లేదు. ఏదో అక్కడ ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తారు. సభ్యత్వం కార్డు ఉంటే ఇస్తారు. ఈ సిస్టంలో వాళ్ళకి ఏం హక్కు ఉందండి? ఎవరి సొమ్ము ఇది? వీళ్ళ బాబు సొమ్ము ఏం తీసుకొచ్చి ఏం పెట్టట్లేదు కదా.
లేదా మా బాబు సొమ్ము తీసుకొచ్చి మేము పెట్టలేదు. ఎవరు నేను ఎవరు ఒక బాబు మాట- సొమ్ములు పెట్టరు, ఒక్క నిమిషం, ప్రజల సొమ్ము దోచేస్తారు అంతే. ఒక్క నిమిషం, దోచేసే సంగతి అంతే. మాట్లాడదాం, మనం దోచేసే సంగతి మాట్లాడదాం. ఆరోగ్య విషయం ఉంది. ఇది వరకు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరితో సంబంధం లేదు, హాస్పిటల్లో వెళ్తే ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ అమలు చేయరు, సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో దోచేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ వైపు నుంచి ఒక సిస్టమ్ నడుస్తుంది. ఇక్కడ కాన్స్టెన్సీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. రెడ్ బుక్ ఇంకా రెడ్ బుక్లు ఈ బుక్లు 2 సార్లు పోటీ చేసాం, ఒకసారి గెలిచాం, ఒకసారి ఓడిపోయాం. రెడ్ బుక్ అంటే ఏంటి? జైల్లో పెడతారా? అంతే కదా, జైల్లో పెడతారు అంతే కదా. జైల్లో ఎంతో మంది యోధాని యోధులు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతో మంది జైల్లో ఉండి ఎన్నో హక్కులు సాధించారు. అట్లాగే ఈ మమ్మల్ని జైల్లో పెడితే, కైలే అనిల్ కుమార్ ని జైల్లో పెడితే ఈ ప్రజలకి మేలు జరుగుద్ది అనుకుంటే ఐఎమ్ రెడీ. ఎందుకంటే ప్రజల కోసం వచ్చాం అంతే తప్ప ఏదో దాక్కుని ఇలాంటి డైలాగ్స్ కొడితేనే మీకు 2029లో ప్రజలు ఓట్లేస్తారు. ఏం అవసరం లేదు. 2029లో ప్రజలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి అడుగేసి వెళ్తా ఉన్నాం. ఇప్పటికే తెలుసుకున్నారు. అంటే ఒక ముఠాతత్వాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు గ్రామాల్లో, ముఠాతత్వాన్ని. మేము ఎంత లేదన్నా కానీ ఆ రోజు ఏమన్నారంటే, ఆ రోజే మీ జేబులో సొమ్మిస్తున్నారా, మీ జేబులో సొమ్మిస్తారా, మేము కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, రాజకీయం చూడట్లేదు అంటే మీ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి అడిగిన వాళ్ళు ఈరోజు వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నారా? మీరెందుకు టీడీపీ సభ్యత్వం ఎవరు జోబులో నుంచి చివరి రాజకీయ నాయకులు ప్రజల జోబులో డబ్బులు లాగేసుకుంటారు. ప్రజలకు కూడా చేయాలి కదా, ప్రజలకి ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అండి. ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఫండమెంటల్ రైట్, అదేవిధంగా ఆరోగ్యం ఇవ్వడం అనేది ఫండమెంటల్ రైట్. ఈ రెండింటిలో ఈ సంవత్సరంన్నరలో మీరు సూపర్ 6 తీసేయండి, ఈ సంవత్సరంన్నరలో మీరు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారా లేదా? ఫీజు రియంబర్స్మెంట్ కనీసం ఇస్తా ఉన్నారా? మెడికల్ కాలేజెస్ పార్టీ కాదు, కూటమి కాదు, రాష్ట్రం పక్కన ఏ దేశమైనా కూడా విద్యా వైద్యాన్ని ప్రాథమికంగా ఏదైతే ప్రజలకు అవసరమో విద్యా వైద్యం రెండు ఉచితంగా ఇవ్వాలి, కంపల్సరీ. అది చేసాం మేము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసాం, ధైర్యంగా చెప్పగలం. ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను చూశాను దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో. 100% వైద్యం విద్యలో జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర తీసుకుంటే ఆ 5 సంవత్సరాలు అది చరిత్రని ఎవరు కూడా మార్చలేరు, చెరిపేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు ప్రజలు మీ రాతను మార్చేశారు? చెప్తున్నాను కదా మీకు, ఇందాక ఫస్టే చెప్పాను నేను, మా రాతను మార్చేశారు అని మీరు టీజ్ చేయొద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేలు చేసాం, మేము మేలు చేసామని మేము భావించి మేము అది చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. నేను అది ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు శ్రీలంక అయిపోద్దన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి వాగ్దానాలు చేశారు. శ్రీలంక అయిపోద్దన్నారు, లేకపోతే మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా అన్నారు, పని చేస్తున్నారన్నారు, అప్పులు చేస్తున్నారన్నారు. వీళ్ళు ఈ సంవత్సరంలో ఎంత అప్పులు చేశారండి? మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి కదా, ఇంకా ఇవన్నీ కలుపుకొని అప్పులు అవుతండి. అదేనండి, ఆ రోజున మేము అప్పులు చేసామని మీరు మాట్లాడారు. కానీ మేము చేసిన అప్పుల కన్నా వీళ్ళు ఎక్కువ చూపించి రకరకాలుగా దుష్ప్రచారం చేశారు ఎన్నికల ముందు. ఈరోజు వీళ్ళు చేసిన పని ఏంటి? వీళ్ళు ఇంకా ఎక్కువ ఈ సంవత్సరంలో ఎంత అప్పులు చేశారో చెప్పండి. సరే, వాళ్ళు ఏం చేశారో మనం పక్కన పెడితే, వాళ్ళు చేసిన తప్పులే మిమ్మల్ని గెలిపిస్తాయని మీరు బిందాస్గా ఉన్నారా? లేదు ప్రజలతో మనం ఈ విధంగా ట్రావెల్ కావాలా, ఇవి చేయాలా, మనము ఇవి సాధించాలి మనం ఒక దృక్పథంతో ముందుకు పోతున్నారా? డెఫినెట్గా మేము ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందో ఆ పనులు, ఆ విధానాలు మాకు కొంత మేలు చేస్తాయి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు డిఫరెన్స్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా మా దగ్గర చిన్న చిన్న తప్పులు ఉంటే, ఈరోజు మనుషులం కదా, ఈ తప్పులు ఉంటే డెఫినెట్గా సరి చేసుకుంటాం. గొడవలు పడుతున్నారు మీరు? డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే నా ముందు మీరు అడిగేది ఏంటో ఒకసారి సూటిగా నన్ను అడిగితే నేను చెప్తాను సమాధానం. అవును, మెంతా తుఫాను బాధితులను పరామర్శించలేదు పంపిడి ముక్కలు సిఐ చిట్టిబాబుతో ఆ రేంజ్ లో కొట్లాడడం ఏంటి? నాకు ఆ రేంజ్ లో కొట్లాడడం అంటే నేనేమి దుర్భాషలు ఆడలేదు, నేనేమి మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి వస్తున్నారు,
వస్తున్నప్పుడు నేను ఆ ప్రాంత ప్రతినిధి, ఆ ప్రాంత మా పార్టీ ప్రతినిధిని. ప్రజలు వస్తా ఉన్నారు ఆయన చూడటానికి వస్తా ఉంటే లాఠీ పట్టుకుని నా ముందు నా కార్యకర్తలను కొడతంటే నేను చట్టాన్ని గౌరవించాను. నేను లాఠీ పట్టుకుని నేను చిట్టిబాబుని కొట్టలేదు. నేను చట్టాన్ని గౌరవించాను. గౌరవించి నేను నా నిరసన వ్యక్తం చేశాను. ఏ విధంగా? నా నిరసన గొడవ రూపంలో ఏంటంటే ఒక మాట మాట్లాడినప్పుడు నాకు బాధ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటది, బాధ వచ్చినప్పుడు ఒక సౌండ్ ఒక రకంగా ఉంటది, లేదు మామూలుగా మాట్లాడితే సౌండ్ ఒక రకంగా ఉంటుంది. అంతే తప్ప నేనెక్కడ నేనేమి మాట్లాడలేదు, ఏదన్నా తిట్టలేదు, బూతులు తిట్టలేదు, లేదా ఇంకోటి చేయలేదు. నా నిరసన వ్యక్తం చేశాను. నాకు ప్రజాస్వామ్యంలో నాకు ఫండమెంటల్ రైట్ ఉంది. నా నిరసన నేను వ్యక్తం చేశాను. నా నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు. అలాగే నేను కూడా అతని మీద ప్రైవేట్ కేసు వేసాను. అతను మా వాళ్ళని కొట్టడం, నన్ను కించపరచడం ఇవన్నీ కూడా చేశాడు. తను ఎలా కించపరిచాడు? కించపరిచాడంటే నన్ను ప్రజల్లో అతను కూడా నన్ను దుర్భాషలాడాడు. ఏమని మాట్లాడాడు? నా సంగతి చూస్తానన్నాడు. ఏంటి ఆయన చూసాడు నా సంగతి? ఏం చూస్తాడు నా సంగతి? ఈ కాన్స్టిట్యూషన్ లో నాకు రైట్ లేదా? మీరు గొడవ పడుతుంటే మీ సంగతి చూస్తానన్నాడు ఆయన. కాదండి, దుర్భాష కాదు. మీరెవరు నన్ను నా సంగతి చూస్తా అనడానికి? దుర్భాషలు అంటే దుర్భాష నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుందండి. నేను కూడా ఒక మనిషిని. నేనేదో ఎమ్మెల్యేని, ఎక్స్ ఎమ్మెల్యే మనిషితోనే కూడా నేను ఎక్స్ ఎమ్మెల్యే చేశాను లేకపోతే అనేది నాకేం కళ్ళు నెత్తి మీదకి వెళ్ళలేదు. నా కార్యకర్తల్ని నా ముందు కొడతా ఉంటే నేను ఇంకా చేతగాని వాళ్ళకి నిలబడితే నేను నాయకుడిని ఎలా అవుతాను? జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినప్పుడు మీరు పోలీసుతో అణిచేద్దాం, లేకపోతే పోలీసులు ఆంక్షలు పెట్టి ప్రతి ఊర్లో నోటీసులు ఇచ్చి, లేకపోతే ఆటోల మీద కేసులు రాసి, లేకపోతే వాళ్ళని రాకుండా చేద్దామని చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని అర్ధరాత్రిలో నాకు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ప్రజల్ని రాకుండా చేద్దామంటే ప్రపంచాన్ని ఆపగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఆ జనాల్ని వీళ్ళు నోటీసులు ఆగుతాయా? వీళ్ళ పోలీసులు లాఠీ దెబ్బలు ఆగుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి వస్తూ ఉంటే, ప్రజల్లోకి వస్తూ ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే, లోకేష్ గారు వెళ్తుంటే, పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఆ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నారు ఒకసారి చూడండి. తర్వాత పేజ్ మీద రెడ్ బుక్ సహజ వనరులు అవన్నీ ఏమైపోయాయి, ఎక్కడ పోయాయి అవి. ఓకే, దానికన్నా సమాధానం చెప్తా. మీరు ఏంటి అడగండి నన్ను. సహజ వనరులు అంటే ఏం చేశారు? సహజ వనరులు మైనింగ్ చేస్తున్నాడు వర్ల కుమార్ రాజా, ఇసుక అమ్మేస్తున్నాడు, అదే అమ్మేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు కదా. గతంలో కూడా ఇదే జరిగింది. వాటి గురించి కూడా బయటికి తీస్తున్నాము. కుమార్ రాజా సంగతి పక్కన పెడితే, ఎమ్మెల్యే కుమార్ రాజా సంగతి పక్కన పెడితే నీ విషయం ఏంటి అనే విధంగా వాళ్ళు కూడా ఎత్తుతున్నారు. రెడ్ బుక్ నెక్స్ట్ పేజ్ లో మీ పేరు ఉండబోతుందంట సహజ వనరుల విషయం. అప్పుడు మాయమైపోయి ఇప్పుడు మాయమైపోతున్నాయి, ఇప్పుడేం లేవు సహజ వనరులు. దానికి కూడా కంపారిజన్ చెప్తాను. చెప్పండి, ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది. సహజ వనరులు అనేవి ప్రజలకు అవసరం. అది ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలా? ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ఇసుక అనేది ప్రజలకు కావాలి. అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఆ విధానంతో ఇసుక బయటకు వెళ్తుంది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇసుక లారీలు వెళ్ళిపోతే మా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ ఎమ్మెల్యే గారి లారీలే అనుకుంటారు. కానీ మా ప్రభుత్వం సిస్టంలో ఒకే ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్ నేను చెప్తానేనండి. ఎవరంటే టెండర్స్ వస్తాయి, ఆ టెండర్స్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. బాగా సన్నిహితుడు కదా. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. పార్టిసిపేట్ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆ శాండ్ తరలిచ్చి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 800 కోట్లు ఆదాయం వచ్చే విధంగా మా ప్రభుత్వం డిజైన్ చేసింది. ఒక నిమిషం అండి, మొత్తం స్టేట్ వైడ్ గా 800 కోట్ల రూపాయలు ఈ ఫీజు రూపంలో ప్రతి సంవత్సరం. అయితే అప్పుడు కూడా సహజ వనరులు తరలిల్లాయి. ప్రతి లారీ వెళ్ళినా ఏది వెళ్ళినా ప్రజలకు తెలియదు. మీలాంటి చనువున్న వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే గారు లారీ వెళ్తుందా, లేకపోతే ఇంకొక లారీ వెళ్తుందా. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ పనిచేస్తాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక అంటా ఉన్నారు కదా. ఈ ఫ్రీ ఇసుక ప్రతిరోజు 300 లారీలు వెళ్తున్నాయి మా నియోజకవర్గం నుంచి. 300 లారీలు, ఒక్కొక్క లారీ 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు టెండర్ వేశారు. వేసి 50 రూపాయలకి మేము 55 రూపాయలకు మేము ఎక్స్కవేషన్ చేసి మీకు లారీలో పోస్తామని చెప్పి
వీళ్ళు ప్రభుత్వానికి కమిట్ అయ్యారు ఉమ్, ఒక కాంట్రాక్టర్. అవన్నీ పోయినాయి. ఉమ్. టన్ను ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పండి. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నా. ఆ కాంట్రాక్టర్ మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో ఏవో కొన్ని, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు, ఏదో కంపెనీస్ మళ్ళీ ఉన్నాయి. ఇసుక కాంట్రాక్ట్ అంటే సబ్ కాంట్రాక్ట్ ఇంకోటి పొందిన వసంత కృష్ణ ప్రసాద్ కి మీకు అంత లావాదేవీలు జరగలేదంటారు. వసంత కృష్ణ ప్రసాద్ గారు అసలు కాంట్రాక్టర్ అనేది తెలియదు నాకు వాస్తవం, నాకు తెలియదు. కృష్ణా రివర్ లో ఇసుక తరలింపులో ఉమ్. ఆత్మ ప్రబోధానుసారంగా మీరు చెప్పండి, ఉమ్. మీకు కావచ్చు మీ ప్రభుత్వ హయాంలో మీరు అత్యంత సన్నిహితంగా మెలిగిన అప్పటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగ నాగార్జున గారికి కావచ్చు, అసలు ఇసుక తరలింపులో ఇసుమంతైనా మాకు సంబంధం లేదు అని గట్టిగా చెప్తా. అసలు ఇసుక తరలింపులో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్ పని చేసుకున్నాడు తప్ప ఈవెన్ మా నియోజకవర్గంలో నా మనుషులు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఈసమంతా ఈ ఇసుకలో కూడా ఇంటర్ఫీరెన్స్ లేదని ధైర్యంగా చెప్పగలరు. ఖచ్చితంగా. ఎస్, నో డౌట్. మరి ఇప్పుడు కుమార్ రాజా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేస్తారంటే నేను చెప్తున్నాను కదా మీకు, 55 రూపాయలకి టెండర్ వేశారు. 55 రూపాయల టన్ అంటే వాళ్ళు ఇసుకని తీసుకొచ్చి లారీలోకి ఫ్రీగా ఇవ్వాలి. అవును. కానీ 12,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఓకే. మీరు వెళ్ళండి, మీరు ఒకసారి మీ రిపోర్టర్ పంపించండి. ఈ రోజు అంటే నేనేదో ఇప్పుడు అతన్ని డెఫినెట్ గా గౌరవిస్తాను నేను. అతను కూడా ప్రజలు మనసును చోరగొన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను కూడా అతనికి ఎప్పుడు ఏం చెప్తానంటే, నీ తప్పులు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, నిన్ను ప్రజలు ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు. కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, ఏదో కొన్ని సిస్టమ్స్ వల్ల లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని నేను చేయలేకపోయి ఉండొచ్చు. నేనేమంటానంటే, అతను ఏమంటాడు ఎంతసేపు కూడా, నువ్వు ఇసుక అమ్మేస్తున్నావు అన్నాను అనుకోండి, నువ్వు అమ్మలేదా అంటాడు. నేను అమ్మలేదు, నీకు తెలియదు అది ఆ సంగతి, నేను అమ్మలేదు, నాకు సంబంధం లేదు. కానీ నువ్వు అమ్ముతున్నావు, సరి చేసుకో, నువ్వు రేషన్ బియ్యం అమ్మేస్తున్నావు అని అంటాను నేను రేషన్ నువ్వు ఆ రోజు నువ్వు ఇల్లు కట్టుకోలేదా పామర్లో అంటాడు. నువ్వు రేషన్ బియ్యం, ఎన్టీ రామారావు గారి నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు రేషన్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. పేదవాళ్ళకి 2 రూపాయల బియ్యం ఇవ్వడం, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం అనేది తీసుకొచ్చాడు. ఈ రోజు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడు తెలుసా మీకు? ఆ రేషన్ బియ్యం ఏదైతే ఇతనికి చెప్పిన వాళ్ళకి ఆ రేషన్ మాఫియా తరలిపోతా ఉంది. ప్రతి నెల కూడా ఇతనికి 25 నుంచి 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని అంటారు, నాకు తెలియదు అంటారు. నేను అనేది ఏంటంటే, ఇలాంటి తెలియకుండా కామెంట్స్ ఎలా చేస్తారు, ఇలా అంటారంతే మీకు తెలుసు. డెఫినెట్ గా కుమార్ రాజాకు కిలో బియ్యం మీద 6 రూపాయలు కమిషన్ వస్తుంది అని మీరు నిరూపిస్తాను అంటారు అంటున్నారే, అంటారు. నాకు లెక్క తెలియదు సార్, 25 లక్షలు వస్తున్నాయి, 30 లక్షలు, 6 రూపాయలు మాత్రం గ్యారంటీ. 6 రూపాయలు డెఫినెట్ గా వచ్చేది. ఎవరికి? నేను అసలు ఎప్పుడు రేషన్ బియ్యంలో ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు కనుక నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా. రేషన్ బియ్యం అనేది రాజకీయం ఎలా నడిపారు 5 ఏళ్ల పాటు, ఓన్లీ ఎమ్మెల్యే మీద వచ్చే జీతంతో. నేను కొత్తగా ఇసుక అమ్మలేదు, బియ్యం తరలించలేదు, ప్యాంటు చొక్కా వేసుకొచ్చి రాజకీయం చేయలేదు. నేను ఒక వ్యాపారంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చాను. నేను పట్టుకున్నది ఇప్పుడు 2002 నుంచి ఏది పట్టుకున్నా రాజకీయంతో సహా ఒక ఓడిపోవడం తప్ప అన్ని బంగారం అయింది. నేను అసలు ఎక్కడా కూడా ఎప్పుడు నేను ఎక్కడ లంచం తీసుకోలేదు, ధైర్యంగా. ఈవెన్ పంచాయతీరాజ్ వర్క్స్ లో కూడా ఎక్కడన్నా పర్సంటేజ్ కూడా తీసుకోలేదు. ధైర్యంగా జగనన్న ఇళ్ల పట్టాల 16 రూపాయలు మీరు తీసుకున్నారనేది కూడా ధైర్యంగా చెప్పగలను. మరి ఇది ఎందుకంటారు? జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలలో కూడా 16 కోట్ల రూపాయలు అందింది కళ్యాణి కానీ ఆరోపిస్తున్నారు పామర్లో. మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం సార్. రాతలు మార్చేస్తారు, గీతలు మార్చేస్తారు, నన్ను మిమ్మల్ని తట్టుకోలేము సార్. చెప్పండి. మా నియోజకవర్గంలో 106 గ్రామాలు ఉన్నాయి సార్. ఈ 106 గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామంలో 3 ఎకరాలు, ఒక గ్రామంలో 4 ఎకరాలు, ఒక గ్రామంలో 5 ఎకరాలు అట్లా ల్యాండ్ తీసుకున్నాం సార్. ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. ఏం ఆలోచన వచ్చిందంటే, మనం ఎప్పుడైనా జీవితంలో తప్పు చేస్తే మన పిల్లల వరకు కూడా ఆ ఊరు రైతులే మనకి ల్యాండ్ ఇస్తారు. అంతే. ఆ ఊరు రైతులు ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, తరతరాలు చెప్తారు గ్రామాల్లో, ఫలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ఎకరం పొలం ఇళ్ల స్థలాలకి ఇచ్చాం, మనకు 35 లక్షలు ఇచ్చారు, ఆ ఎమ్మెల్యేకి 5 లక్షలు లంచం ఇచ్చాం అని చెప్పుకుంటారు.
అలాంటి చరిత్ర నాకు వద్దని చెప్పి నేను ఎప్పుడు చేపట్టలేదు. ఈ అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? మనం ఇంకా దాని గురించి అబద్ధాలు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, మాట్లాడడానికి గల అవకాశం కూడా చెప్తాను మీకు. అంటే ఓపెన్గా మీ ముందు మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి. పామర్లో ఒక ల్యాండ్ 30 ఎకరాల ల్యాండ్ కొన్నాం. నేను అధికారులకు ఏం చెప్పానంటే, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనకి ఎక్కడ బురద అంటకూడదు, లేకపోతే మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు అని చెప్పి ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోండి అని చెప్పాను. అక్కడ ఇద్దరు పోటీ పడి మా ల్యాండ్ తీసుకోండి అని వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో వేశారు. ఈ కుమార్ రాజా 2.5 సంవత్సరాల తర్వాత వచ్చి ఇళ్ల స్థలాల్లో నేనేదో కరప్షన్ చేశానా అతను చెప్తాడు. కానీ మీరు వెళ్ళి పామర్లో ఆ ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇచ్చిన రైతులు ఉంటారు కదా, మీరు ఎప్పుడన్నా అటు వచ్చినప్పుడు లేకపోతే మీ మనుషులను ఎవరినన్నా పంపించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తా. మీరు గనక పలానా రైతు దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు అనిల్ గారు, మొత్తం మీ నియోజకవర్గంలో 106 గ్రామాల్లో పలానా రైతు దగ్గర డబ్బులు తీసుకున్నారంటే ఆ రోజు మీకు ఒక నమస్కారం పెట్టి నేను తెల్లారి పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రాజకీయాల్లో పనికిరాను, నేను అబద్ధాలు ఆడానో లేకపోతే తప్పు చేశానో లేకపోతే ఇంకోటి చేశానో అని మీరు కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు మానేస్తాను. అయితే రేపటి నుంచి అదే పని నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఆ పని మీదే ఉండి ఆధారాలు మీరు అసలు ఒక్క మనిషిని తీసుకొచ్చి తీసుకొస్తా, ఒక్క మనిషిని ఎకరం పొలం ఇచ్చిన రైతుని తీసుకురండి, తీసుకొచ్చి కైలా అనిల్ కుమార్ లంచం ఇచ్చాం అని చెబితే, ఎకరం పొలం కదా ప్లాట్ చెప్పారండి, జగనన్న కాలనీ ప్లాట్ కదండి. ఇప్పుడు పొలాల దగ్గర డబ్బులు తీసుకున్నాం అంటున్నారు కదా మీరు, పొలాలు కొన్న దగ్గర నేను తీసుకున్నాను అంటున్నారు. ఆ రైతు ఎవరినన్నా నిరూపిస్తే మళ్ళా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ రమ్మంటే అప్పుడు వస్తా. మీకు నమస్కారం పెట్టి మీకు పాదాభివందనం చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రాజకీయాల్లో ఉండను, నేను ఇలా ఫెయిల్ అయ్యాను, నాకు నాగరాజు గారు ఇలాగా నిరూపించారు అని చెప్పి రాజకీయాలు మానేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆ పని మీద ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత మనం మళ్ళీ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల మనసులు ఎలా గెలుచుకోవాలి అని ఆలోచించాలి. కానీ కుమార్ రాజా ఇసుక అమ్ముతున్నాడు, కుమార్ రాజా బియ్యంలో 6 రూపాయలు తీసుకుంటాడు, నాకేం రాలేని బాధపడుతూ కుమార్ రాజా నిమ్మకూరు కోసూరు పశ్చిమరులో చేపల చెరువులు దోచేస్తే ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలో కుమార్ రాజాకి అప్పుడు బుద్ధి చెప్తారు. ఇసుక అమ్మితే ప్రజలు కుమార్ రాజుకి ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్తారు. పేదల బియ్యాన్ని అమ్ముకొని తింటే కుమార్ రాజాకు పేదలు బుద్ధి చెప్తారు. మీరు ఏం చేయాలి, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఎక్కడ వైఫల్యం అవుతారు, నేను వస్తే దీన్ని ఎలా చూడాలి, ప్రజల్ని ఎలా నేను దగ్గర చేర్చుకోవాలి, నా వల్ల జరిగిన నష్టం ఏంటి, 32,500 మెజార్టీ ఇచ్చిన నన్ను మళ్ళా మొట్టికాయలు ఎందుకు వేశారు వీళ్ళు, ఒకవేళ రాష్ట్రం అంతా గాలి వీచినా కూటమి గాలి వీచినా నా దగ్గర నేను గెలవాలి కదా, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలకు జగన్ గారిని పక్కన మిగతా 10 మంది, దాంట్లో ప్రకాశం జిల్లా నుంచి ఒక 2 వీళ్ళందరూ గెలిచారు, వాళ్ళతో పాటు నేనెందుకు లేనా 11 మందిలో, మళ్ళా నేను గెలవాలి ఖచ్చితంగా అనే ఒక కసితో ముందుకు పోవాలి. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన మీద ఎందుకు డెఫినెట్గా నాగరాజు గారు అంటే ఇవన్నీ విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్తాను మీకు. కానీ వీళ్ళు నా మీద దుష్ప్రచారం చేశారు. ఈ దుష్ప్రచారం చేసి ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. కానీ నేను రోజు ఆ పనులే ఉండను. మీరు చెప్పినట్టు నేను ప్రజలు తెలుసుకుంటారని వెయిట్ చేస్తున్నా. ఒక రోజు నేను మా జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఏదో ఒక చిన్న సమస్య మీద పామర్ వస్తే అసలు ఇతని వయసు ఎంత, ఇతని అనుభవం ఎంత, మా పేరు నాని గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అతను ఆయన ఎప్పటి నుంచి 1999లో పోటీ చేశారు. నీకేమో అనుకోకుండా ఎమ్మెల్యే అయిపోయావు, ప్యాంటు చొక్కా వేసుకొచ్చి ఎమ్మెల్యే అయిపోయావు. నువ్వు పేరు నాని గారిని మాట్లాడే అంత స్థాయి. వరలరామయ్య గారు సీనియర్ అవ్వచ్చు అండి, వరలరామయ్య గారు సీనియర్ అవ్వచ్చు. కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నువ్వు ఏదో నీకు అదృష్టం కలిసి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు. నేను కూడా అదే అంటున్నానండి. నేను ఏది హైట్ చేయట్లేదు. అతను పేరు నాని గారు లాంటి వాళ్ళని విమర్శిస్తే అప్పుడు అసలు నీ సంగతి ఏంటని నేను మాట్లాడా. డెఫినెట్ గా ప్రజలు చూస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రజలు చూస్తున్నారు రేషన్ బియ్యం ఏంటి, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలండి. ఆ ఉద్యోగాలు కూడా 5 లక్షలకు 6 లక్షలకు అమ్మేస్తున్నాడు.
నేను ఏం ఉద్యోగాలు అవి? నేను 35 ఉద్యోగాలు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పించాను. ఆపరేటర్. నేను ఎమ్మెల్యేగా ఉండగా నేను ఎప్పుడు మంచినీళ్ళు కూడా తాగలేదండి ఎవరి దగ్గర. ఆ 35 మందిని మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఇతను ప్రతి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి 5 లక్షలు 6 లక్షలు వసూలు చేస్తూ ఉన్నాడు. అసలు నీకు ఇది ఎస్సీ కాన్సెన్సీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ కింద వర్గాలను పైకి తీసుకురావాలని. పేదోడు ఉంటాడు, నువ్వు ఉద్యోగం ఇవ్వు జీవితకాలం చెప్పుకుంటాడు. అంతే తప్ప 6 లక్షలు అప్పు తీసుకొచ్చి ఈ 22,000 వచ్చిన దానిలో దానికి వడ్డీలు కట్టి అసలు జీవితం ఏమవుతుంది? అసలు నీకు అసలు నువ్వు ఏ కాన్సెప్ట్లో వచ్చావు అనేది నీకు తెలియాలి కదా. కరెక్ట్. షిఫ్ట్ ఆపరేటర్ గురించి మీరు అంటున్నా మీ ప్రభుత్వ హయాంలో మళ్ళీ మీరు ఏదో కంపేర్ చేయొద్దు. నేను చెప్పేది వినండి. నా ప్రశ్న, మీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, అంటే వైసీపీ హయాంలో కావచ్చు, ఇప్పుడున్న కూటమిలో కావచ్చు, రాష్ట్రంలో అంటే 175 నియోజకవర్గాల్లో 90% మంది ఎమ్మెల్యేలు అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు షిఫ్ట్ ఆపరేటర్ని పప్పులు బెల్లం అమ్మినట్లు అమ్ముకుంటున్న ఘనత మీ ఎమ్మెల్యేలది. నాకు తెలియదు. 8 లక్షల నుంచి 10 లక్షలు 10 లక్షలు ఎమ్మెల్యేకి ముడితేనే షిఫ్ట్ ఆపరేటర్. ఈ రోజు కూడా పెద్ద వ్యాపారం. వాళ్ళ ఏరియాకి సబ్స్టేషన్ వస్తుందంటే మా జోబులో 8 లక్షలు పడిపోయింది అన్నట్లు ఎమ్మెల్యేలు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. 10% మీరు ఏమన్నారో నాకు తెలుసు. నాగరాజు గారు మీకు లిస్ట్ ఇస్తాను. 10% 35 మంది లిస్ట్ ఇస్తాను. 35 మంది లిస్ట్ ఇస్తా. మీరు ఊరికే ర్యాండమ్ గా 4-5 ఫోన్ చేయండి. డెఫినెట్ గా డబ్బులు ఇచ్చిన వాడు డెఫినెట్ చెప్పేస్తాడు. ఆపమండి. పేదలు ఐటీఎల్ చేసి ఉద్యోగాల కోసం ఏదో చేసే పర్మనెంట్ ఏమైందంటే ఎమ్మెల్యేలకు ఏమండి గ్రామాల్లోకి వెళ్తాంటే గడ్డి తినట్లు తింటారు. 90% మంది వాళ్ళు గ్రామాల్లోకి పేదలతో పిండుకుంటారు. 8 లక్షలు 10 లక్షలు సిగ్గుండాలి రొంతైనా కూడా. గ్రామాల్లోకి వెళ్తుంటే ఏమవుతుంది? మీరు చెప్పినట్టుగా అరే మాకు ఆ సార్ ఉద్యోగం ఇచ్చాడు పొద్దున పర్మనెంట్ అయితే ఆ సార్ ఉద్యోగం పర్మనెంట్ అయింది అనుకుంటా. నా ఫీలింగ్ కూడా చెప్పండి. ఆ గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళలో ఎంత కృతజ్ఞత భావం కనిపిస్తుందంటే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి అది 6 లక్షలు 10 లక్షలు అంత సమానం కాదు, కోట్లతో కూడా సమానం కాదు. అంత కృతజ్ఞతాభావం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అదే కావాల్సింది. చరిత్రలో మిగిలిపోతాం మనం. కరెక్ట్. మనం ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చారు అని చెప్పి. డెఫినెట్ గా నాగరాజు గారు మీ కెమెరా ముందుకు వచ్చి నేను ఏదో హైడ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర హైడ్ చేసి చెప్తే ప్రమాదాలు కూడా ఉంటాయి. నేను హైడ్ అయితే నేను చేయను. నేను ఏదైనా ఫెయిర్ ఉంటే ఉంటాం రాజకీయాల్లో, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేశాను నా పాలిటిక్స్. నాకు అంత ముందు కూడా ఎవరు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేశాను నేను పాలిటిక్స్. వాస్తవాలు మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు రాజకీయం స్టార్ట్ చేసి ఉండొచ్చు. రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు. ఒక్క మాట వినండి సార్, మీరు ఒక్క మాట వినండి. ఆ రోజు నేను మేలు పొందింది నేను ఇప్పుడు మర్చిపోను. కొలుసు పార్థసారథి గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్తా. కొలుసు పార్థసారథి గారు నాకు 2012లో పరిచయం. హైదరాబాద్ లో పరిచయం అయినప్పుడు ఆయన మా జిల్లా అధ్యక్షుడిగా 2014 తర్వాత ఉన్నారు. కొలుసు పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వక ముందే మా మదర్ బాపులపాడు జెడ్పీటీసీగా కంటెస్ట్ చేశారు. ఆ కంటెస్టింగ్ అయిన తర్వాత 2 నెలలకి కొలుసు పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నాకు అత్యంత సన్నిహితులు అనేది మాత్రం వాస్తవం. అప్పుడు ఉప్పులేటి కల్పన గారు పార్టీ మారిన క్రమంలో కొలుసు పార్థసారథి గారు, తలసిల రఘురాం గారు వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి నన్ను ప్రపోజల్ తీసుకొచ్చారు. ప్రపోజల్ తీసుకొచ్చి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఆయన వెళ్ళి నా గురించి చెప్పాడు. నాకు టికెట్ ఇచ్చే వరకు బాధ్యత తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. నేను కాదనట్లేదు. కానీ మీరు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు పేరు నాని గారు, నేను అప్పుడు ఆయనతో ఎంత సన్నిహితంగా ఉన్నాను, ఇప్పుడు పేరు నాని గారితో కూడా అంతే సన్నిహితంగా ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు నాగరాజు గారిని పార్లమెంట్ అధ్యక్షుడిగా పెట్టినా నేను నాగరాజు గారికి వచ్చి బొకే ఇచ్చి నమస్కారం పెడతా. నేననేది ఒకటే, ఇది నా ప్రిన్సిపల్, నా సిద్ధాంతం. సరే, కొలుసు పార్థసారథి గారు నేను ప్రయాణం చేసాం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచాం. ఆయన సీనియర్. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు. నేను మ్యాక్సిమం ఆయన నాకు చేసిన దానికి నేను ఆలోచన చేసి ఆయన ఈ పార్టీలో ఉండాలని చెప్పి ఆఖరి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బతిమలాడి తీసుకెళ్ళాను నేను. ఆయన పార్టీ మారే రోజు కూడా నేను, అయోధ్య రామరెడ్డి గారు, మరి రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన పార్టీలో ఉండేడానికి చివరి వరకు కూడా కృషి చేశాను. కృషి చేసిన తర్వాత నన్ను
నేను వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన ఫేస్ చూశాను. నేను ఫేస్ చూసిన తర్వాత ఈయన అసలు ఈ పార్టీలో ఉండేటట్టు లేరని చెప్పి నేను ఆయనకి చెప్పా, సార్ మీకు నమస్కారం, మీరు నాకు మన స్నేహం అనుకోండి, లేకపోతే మీరు నాకు నేను మీ శిష్యుడిని అనుకోండి, నాకు మెయిల్ చేశారు, నేను మెయిల్ చేయలేదు అనట్లేదు, కానీ నేనైతే పార్టీ మారలేను. ఆయన నన్ను అడగలేదు, అసలు ఆయన నన్ను అడగలేదు, నేను పార్టీ మారలేను, మీరైతే పార్టీ మారిపోయేటట్టున్నారు, నాకేదో కొంచెం నాకు అనిపిస్తుంది అట్లా, దయచేసి మీరు మనం ఇంకెప్పుడు కలవలేము, చూసుకోలేము, మన ఇద్దరికి తగాదా కూడా వస్తుంది. పార్టీ వేరు, పరిచయం వేరు. నేనండి పార్టీ వేరంటే ఆయన ఆ పార్టీలో ఉన్నాడు, నేను ఇప్పుడు ఆయనేమో వచ్చి ఆ ఎమ్మెల్యేతో తిరుగుతాడు, ఆయన ఎమ్మెల్యేతో ఉంటాడు, మాకున్న పరిచయం అది వేరు. నాకు వచ్చి ఆయన ప్రచారం చేశాడు, మీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అది పార్టీ సిద్ధాంతం. పార్టీ సిద్ధాంతం కళ్యాణ్ అనిల్ కుమార్ ఓటేద్దనే కదా, అది నాకు మనసులో ఉండదా, మనిషిని కదా. 2012లో మిమ్మల్ని రాజకీయాలు ఉంటదండి, నాకు ఉంది, నాకు నేను చెప్తున్నాను కదా. అయితే నేను ఆయన చెప్పి నమస్కారం పెట్టి పాదాభివందనం చేసి వచ్చేసా. నేను ఈ రోజు వరకు నేను ఆయన గుమ్మం ఎక్కలేదు. నాకు 2 సార్లు ఎక్కడ బయట కనిపించారు. నేను అనేది ఏంటంటే, రాజకీయాల్లో సిద్ధాంతం మార్చుకునే తత్వం నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో నా రాజకీయం స్టార్ట్ అయింది. నాకు బీఫామ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి మళ్ళీ 2వ సారి టికెట్ ఇచ్చారు, చాలా మంది చేంజ్ చేశారు. ఈసారి ఇస్తారా? డెఫినెట్ గా ఆయన ఒకవేళ 2 సార్లు పోటీ చేశాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అనిల్ నువ్వు పోటీ చేయొద్దు అన్నారు అనుకోండి, ఒక మాట మాత్రం అడుగుతాను, సార్ కారు డ్రైవర్ అన్న ఇవ్వండి సార్, మీతోనే ఉంటాను, నాకేం ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు, నేను నా స్థాయిని మించి నాకు ఎమ్మెల్యే ఇచ్చారు. జగన్ కారు డ్రైవర్ చాలు, జగన్ గారు కారు డ్రైవర్ ఇవ్వండి సార్, నేను మీతో ఉంటాను. ఆయన అంటే మీరంటే నాకు ఒక ఇది, మా కుటుంబానికి మా మదర్ని కూడా అలాగే బాగా డ్రైవ్ చేస్తారు మీరు కారు? డెఫినెట్ గా లైసెన్స్ ఉందా? అన్ని లైసెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, మీరు టీజ్ చేయొద్దు. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అన్నారు కదా 3వ సారి టికెట్ ఇస్తారా అన్నారు. అంటే కొత్త వారి కోసం చాలా నియోజకవర్గాల్లో అన్వేషణ బట్టి చేస్తున్నారంట, భూతద్దం పెట్టి వెతుకుతున్నారంట. ఈ అన్వేషణలో, ఈ భూతద్దంలో ఎవరైనా కొత్త వారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే వైసీపీలో అనుకోకుండా ఎవరెవరికో పదవులు వచ్చేస్తాయి, ఎవరెవరో అందలం ఎక్కేస్తారు, పైన ఉన్న వాళ్ళు కింద పడిపోతారు అనుకోకుండా, కింద ఉండేవాడు పైకి ఎక్కింటాడు. ఇట్లా అలా జరుగుతుంటాయి. ఇదంతా వైసీపీలోనే జరుగుతుంది. మీ సార్కి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఎవరికి వస్తుందో తెలీదు, ఎవరి మీద కోపం వస్తుందో తెలీదు. కాదని నిబద్ధత కలిగిన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అట్లా మాట ఇస్తే మనం బీసీ కొలుసు పార్థసారథిని ఏ ఉద్దేశంతో ఒక యాదవ్ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని తొక్కిపడేసి తన పరివారము, తనకు అనుచరులైన వాళ్ళకి, అసలు అనుభవం లేని వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చి అందరం ఎక్కువలేదా? కొలుసు పార్థసారథి మీ ప్రభుత్వంలో ఎందుకు మంత్రి? మీరు సమాధానం చెప్పేది కాదు, అది మీ పార్టీ చెప్పాలా? కొలుసు దీంట్లో అవమానంతోనే కదా మీ పార్టీ మారింది. అసలు పట్టించుకోకుండా సారథి గారికి మంత్రి పదవి వస్తే నేను సంతోషం. అవును, కానీ అంత పెద్ద రాజకీయాలు నేను డిస్కస్ చేయను, కానీ చెప్పేది కాదు, అంత పెద్ద రాజకీయాలు నేను డిస్కస్ చేయను, కానీ నేను కూడా సంతోషించేవాడిని, సంతోషించేవాళ్ళు మొదటివాడిని ఉండేవాడిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను దాన్ని చూశాను, మాట ఇస్తే ఆయన మీరు అన్నట్టు ఎవరిని దింపుతారో ఎవరిని లేపుతారో అని అన్నారు చూసారా, అది తప్పు. మాట ఇస్తే ఆయన ఆ మాట మీద ఉంటాడు, కానీ మనం సూసైడ్ చేసుకోవాల్సింది ఆయన దగ్గర. రాజకీయంగా మనం తప్పులు చేయాలి. చాలా మంది మీకు యువతల తప్పులు తెలియవు. ఎవరైతే స్వప్రయోజనాలు ఆశిస్తారో, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, అంతే తప్ప నేను ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఒక పెద్ద డాక్టర్ గారు, పేరు ప్రస్తావన తేవద్దు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫాదర్కి హెల్త్ చూపించారు. చూసిన తర్వాత ఆయన అన్నారు, అనిల్ నువ్వు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర శాసనసభ్యుడిగా పనిచేసావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రీగా మీతో కలుస్తారా అని అడిగారు. అడిగితే నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వలేదు. ప్రోటోకాల్ దర్శనం ఉండదు సార్, మామూలు బ్రేక్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్ అన్న, మీరు మళ్ళీ మీరు వెంటనే అట్లా మాట్లాడకండి. ఆయనకి నేనేం చెప్పానంటే, ఒక్క సెకండ్ ఆలోచించి, సార్ నేను ఇప్పుడు కావాలంటే అప్పుడు కలిసా. ఎవరైతే స్వప్రయోజనాలు ఆశిస్తారో, ఎవరైతే ఇంకా స్థాయిలు మరిచిపోయి ఇంకా ఎక్కువ ఆశిస్తారో, ఏం చేస్తారో, లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలని ఆశిస్తారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు,
బయటికి వెళ్ళిపోయిన ఇక్కడ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి అలా మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతాను సార్ అని చెప్పా. మరేంటని ఇలాగా చాలామంది ఇట్లా మాట్లాడతారంటే నేను చెప్పేది అదే, స్వప్రయోజనాలు ఎవరైతే ఆశిస్తారో అంటే అసలు నేను ఊరికే ఒక మాట అంటాను, అవకాశం ఇస్తే సార్ మీరు ఆ సీట్లో లేకండి సార్ కొంతసేపు నేనే కూర్చుంటానని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేనే కూర్చుని మీకు సలహాలు ఇస్తాను సార్ అని అవకాశం ఇస్తే. అలాంటి వాళ్ళు మాట్లాడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు. ఆయన దగ్గర మేము సూసైడ్ చేసుకోవాల్సిందే, అంతే తప్ప ఆయన ఏమి రాజకీయంగా హత్యలు చేయరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు. ఖచ్చితంగా డెఫినెట్ గా మీ నమ్మకం అలాగే ఉండాలి. ఓకేనా? అయితే 2019-24 వరకు మీకు రాజకీయంగా బాగా సహకరించిన కొలుసు పార్సారథి గారని ఇట్లా యూటర్న్ తీసుకొని మళ్ళీ మంత్రి మేరుగు నాగార్జున, తలసిల్ రఘురాము ఈ సెక్షన్ లో పరిగెత్తారు ఏంటి మీరు? అసలు కొలుసు పార్సారథి అదేంటండి, నేను ఏ సెక్షన్, నేను ఏ గ్రూప్ కాదండి. మీ గ్రూప్ మేరుగు నాగార్జున గారు గ్రూప్, ఏ గ్రూప్ కాదండి, నాది జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు. దీనిలో ఈ క్రమంలో కొందరు సీనియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సలహాలు సంప్రదింపులు తీసుకోవడం కోసం, లేకపోతే కొంత సపోర్ట్ కోసం, సైకలాజికల్గా సపోర్ట్ కోసమో లేకపోతే ఇంకోటో మాట్లాడతాం. అలాగే మీరు చెప్తే 2 పేర్లు ఉన్నాయి. మేరుగు నాగార్జున గారు నాకు అత్యంత సన్నిహితులు. నేను ఆయనతో ప్రభాకర్ గారు ఏంటండి సార్ ఆయనతో క్లోజ్గా ఉంటాను. ఇంకొకటి రెండోది తలసిల్ రఘురామ్ గారు, ఆయనతో కూడా క్లోజ్గా ఉంటాను. ఆయన నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేశాడు, ఆయన కూడా సారథి గారితో పాటు. కొలుసు పార్సారథి సార్ అంత లేదే, ఇద్దరు కలిసి ప్రపోజ్ చేశారు. తర్వాత నేను ఎప్పుడు కూడా ఆయనతోనే ఉన్నాను. ఆ ప్రిన్సిపల్ మేరుగు నాగార్జున అంటూ జూపడి ప్రభాకర్ గారికి పాపమైన సామాజిక కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఆఫీస్ కూడా తాళాలు వేయించిన ఘనత మీ మంత్రి ఆ రోజు. ఆయన వెంటే కదా మీరు ఉండింది ఆ రోజు. మీరు వినండి సార్, జూపుడు ప్రభాకర్ గారిని అడగండి, నేను ఎంత గౌరవిస్తాను ఆయన, ఎంత గౌరవిస్తాను. నాకు ఏమి వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగానే ఉండదు. నేను ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కైలి అనిల్ కుమార్ మిమ్మల్ని గౌరవిస్తాడా లేదా, ఎప్పుడన్నా మిమ్మల్ని హర్ట్ చేశాడా అని అడగండి. ఏ నాయకుడైనా 100 మందిలో నేను పన్నోళ్ళు ఎవరైనా ఉంటారేమో 10 మంది, అంతే తప్ప 90 మంది నాయకుల్ని నేను గౌరవిస్తాను, నాకు పెద్దవాళ్ళని గౌరవిస్తాను. మీరు చాలా మంచి వ్యక్తులండి. మీరు అసలు ఒక యాంగిల్లో చూస్తే అసలు స్వాతిముత్యంలో కమలాసనం అసలు లేదా అట్లా అమాయకంగా కనిపిస్తారు మీ మాట మీరంతా కూడా. నాకు అర్థం కాదు, పామర్రు ఎక్కడ, మదనపల్లి ఎక్కడ, అసలు నాకు అర్థం కాలేదు. మదనపల్లె ఆర్డీ ఆఫీస్లో ఫైళ్ల దహనం కేసు జరుగుతుంది ఇప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అనుచరుడు బిఏది రైస్ మిల్ మాధవరెడ్డి, జింకా చలపతి అని రకాల పేర్లు వచ్చినాయి. అందరిని విచారించారు. మాధవరెడ్డి జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. పెద్దిరెడ్డికి ఇంకా తిరుగుతూనే ఉంది అది చెట్టు. అసలు నాకు అర్థం కాదు. వల్ల కుమార్ రాజా ఇప్పుడు ఇటీవల విమర్శించాడు, మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కైలానీలను అరెస్ట్ చేసి విచారిస్తే ఆయన పాత్ర కూడా బయటపడుతుంది అని ఇటీవల విమర్శలు చేశాడు. నాకు అర్థం కాలేదు, మీరెక్కడ, అదే మీ నియోజకవర్గం ఎక్కడ, మీకు వాళ్ళకి నాకు తెలిసి 600 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా కృష్ణా జిల్లాకి నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆయన ఇన్ఛార్జ్, నాకు సహాయం చేశారు. ఇట్లా ఎలక్షన్ మన టికెట్ విషయంలో కానీ ఒక మాటగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, ఎలక్షన్లో గైడ్ చేయడం, అవన్నీ చేసే క్రమంలో నేను ఆయన దగ్గరికి బాగా ఎక్కువ వెళ్తా ఉన్నాను. ఎంతమంది చెప్తారండి పార్సారథి గారు మీ టికెట్ గురించి, మీ పార్టీ గురించి, పాత్ర వాళ్ళు ఎక్కడో పామరులో ఒక జెడ్పీటీసీ కుమారుడు కైలాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ చేసి టికెట్ ఇవ్వమని చెప్పడం ఏంటి? ఎందుకు నచ్చారు మీరు ఆయనకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక నాయకుడిగా నచ్చాలంటే అంత ఈజీ కాదు పాపం. ఆమె మదనపల్లిలో షమీమ్ అస్లాం అని ఉంటారు, ఆమె పాపం నాకు తెలియదు. ఆమె ఆయన దర్శనం కోసము, ఆయన ఆశీర్వాదం కోసము ఏళ్ళ తరబడి పరితపిస్తుంది పాపం. ఆయన అస్సలు ఆశీర్వాదమే ఇవ్వడం లేదు ఆమెకు పాపం. ఏమి అలాంటి ఆయన పెద్ద ఆయన ఆశీర్వాదం మీకు దొరికిందంటే ఎంత అదృష్టవంతులండి. ఆమె లోకల్ గా ఎప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గారు భజన చేస్తుంటది, ఆయన కరుణించడం లేదు. ఆయన నాకు ఆ రాజకీయాలు నాకు తెలియదు, దయచేసి మీకు చెప్తానేనండి. అంత మంచి మా ఇన్ఛార్జ్ గా ఉండేవాళ్ళు, నేను ఆయన దగ్గరికి వెళ్తా ఉండేవాడిని. తర్వాత కూడా మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర, మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా. ఆ క్రమంలో వెళ్ళినప్పుడు
నాకు ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ ఉంది, చిన్నది, ఎప్పుడో 2010లో కొనుక్కున్నాను. అది ఖాళీగా ఉంటుంది. వాళ్ళ పిఏ ఒక అతను అన్న నేనే చెప్పాను మా ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరికైనా అద్దెకిస్తానని. ఎవరో ఎందుకన్నా నేను ఉంటానన్నాడు. నేను 22,000 రూపాయలకి అద్దెకిచ్చాను. 22,000 రూపాయలు, 5,000 ఎంతో మెయింటెనెన్స్ కడతాడు. ఆ ఇల్లు పాడైపోతుందని అతను ఉన్నాడు. అతను ఉన్న క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్ష సాధింపుల్లో భాగంగా మా ఇంటికి ఆ పిఏ కోసం వచ్చారు. వస్తే ఆ కైలే అనిల్ కుమార్ ఇంటి మీద మదనపల్లి పోలీసులు రైడ్ చేశారని చెప్పి పేపర్లో రాశారు. దీనికి మదనపల్లిలో నాకేం సంబంధం నాకు అక్కడ ఇప్పుడు నేను అక్కడ ఫైల్ ఇక్కడికి ఏమైనా వచ్చాయి? నేను ఎప్పుడు మదనపల్లి కూడా వెళ్ళలేదండి. నేను ఎప్పుడు మదనపల్లి కూడా వెళ్ళలేదు. కుమారరాజుకి ఏదో ఒకటి కావాలి, మనం రేషన్ బియ్యం అమ్ముతున్నాం అన్నాం అనుకోండి, నువ్వు మదనపల్లి ఫైల్స్ తేవాలి. ఏంటి మదనపల్లి ఫైల్స్ తెచ్చి తీసుకురా, నీకు అధికారం, కాశ్మీర్ ఫైల్స్ మీరు అధికారంలో ఉన్నారు, కాశ్మీర్ ఫైల్, మీరు అధికారంలో ఉన్నారు, మీ నాన్న అత్యంత మంచి పొజిషన్ లో పార్టీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మదనపల్లి ఇష్యూలో నా పాత్ర ఏముందో ఒకసారి నిరూపించమని చెప్పండి. లేకపోతే మీరు అన్నారు కదా నేను రెడ్ బుక్ లో ఉన్నానని, ఆ రెడ్ బుక్ లో పెట్టి నన్ను శిక్షించండి. ఉంటే నేను అనేది ఏంటంటే, ఈ రోజు కాన్స్టిట్యున్సీ ఎలా ఉందంటే, నాన్నగారు విజయవాడలో ఉంటారు, వరలరామయ్య గారు నాన్నగారు పిలుచుకుంటారు ఎంప్లాయీస్ అందరినీ, సిఐల్ని, ఎస్ఐల్ని పిలిచి ఆ నాన్నగారు కలెక్షన్ సెంటర్ అక్కడ, బాబు గారు ఇక్కడ ఫంక్షన్లే తిరుగుతారు, బాబు గారు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ తమ్ముడు ఒక అతను ఉంటాడు, వాళ్ళ తమ్ముడు పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి అక్కడ ఒక ఆఫీస్ పెట్టారు. ఆఫీస్ పెట్టి ఇక్కడ ఆటోనగర్ లో, విజయవాడ ఆటోనగర్ లో ఆఫీస్ పెట్టి వాళ్ళ తమ్ముడు మొత్తం అంతా కలెక్షన్ తీసుకొస్తాడు వెళ్ళి. ఏది ఈ ఫ్రీ ఇసుక కలెక్షన్ అంతా కూడా తీసుకొస్తాడు. కాన్స్టిట్యున్సీ ఎలా అయిపోయిందంటే, వాళ్ళకి ఏమీ బాధ్యత లేదు. ఎవరన్నా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పేదవాడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చారా మీరు? ఏదైనా పేదవాళ్ళకి ఈ పని చేశారా? ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న ఆర్టీసీ చైర్మన్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో వరలరామయ్య గారు పనిచేశాడు. నేను శాసనసభ్యుడిగా ఉండగా పేర్ని నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను పేర్ని నాని గారిని మా పామర్ బస్ స్టాండ్ పడైపోతుందని చెప్పి ఇప్పుడు ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారిని రిక్వెస్ట్ చేసి పామర్ తీసుకెళ్ళాం. పేర్ని నాని గారిని, ద్వారకా తిరుమలరావు గారిని. ఎలక్షన్ ముందే పని స్టార్ట్ చేసి బస్ స్టాండ్ పని అయిపోయింది. కొంచెం పెయింట్స్ వేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెయింట్స్ వేసారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏం చెప్తాడు తెలుసా? బస్ స్టాండ్ మొత్తం బాగు చేయించేసానని అంటాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్? అంతే ఎన్నో ఉంటాయి కదా, గణాంకాలు ఉంటాయి కదా, ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, ఎప్పుడు బిల్ అయింది, ఇదంతా ఉంటాయి కదా, అలా చెప్తారు. అట్లాగే ఇటీవల కాలంలో కొమరవోలు డ్రైన్ అని ఒక డ్రైన్ ఉంది, 22 కోట్లు ఎంతో ఆ డ్రైన్. భువనేశ్వరి గారికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. భువనేశ్వరి గారికి ఆవిడకి చాలా ప్రేమ ఆ ఊరంటే. వీళ్ళు వెళ్ళి ఈ ప్రేమని వీళ్ళు క్యాచ్ చేసుకుని 22 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడు అక్టోబర్లో వచ్చింది శాంక్షన్. వచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు. ఈ కాంట్రాక్టర్ మనం 12% అడిగాడంట. ఈ కాంట్రాక్టర్కి ఆ పర్సెంటేజ్ ఇవ్వలేదని ఈ రోజుకి ఆ టెండర్ ఓపెన్ చేయనట్లేదు. ఎవరో కోర్టుకు వెళ్ళారంట, ఓపెన్ చేయనట్లేదు. కావాలంటే మీరు తెలుసుకోండి ఒకసారి. ఆవిడకేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ప్రేమ, ఆ ప్రేమ కొద్దీ ఫండ్స్ ఇచ్చారు. 22 కోట్లు తీసుకొచ్చి ఇతనికి కమిషన్ ఇవ్వలేదని ఇప్పుడు వరకు ఆ టెండర్లు ఓపెన్ చేయనివ్వట్లేదు. వీళ్ళ తంతు ఇలా ఉంది. అసలు ఏమన్నా చేసుకోబా. కాంట్రాక్టర్ మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారా? నా దగ్గరకు నేను అక్కడ 5 కాంట్రాక్టర్లు ఎంతమంది టెండర్లు వేశారండి. నేను కూడా ఎంక్వైరీ చేస్తాను కదా ప్రతిపక్ష నాయకుడిగా, ఎవరు టెండర్ వేశారు, ఎవరికి ఎందుకు రావట్లేదు అని చెప్పి బెదిరిస్తున్నాడు వాళ్ళని. అట్లాగే పంచాయతీ రోజు మన పామర్లో అంతమందిని బెదిరించలేకపోతున్నాడు. ఒక్క మాట నన్నే బెదిరిస్తాడు. నన్నేం బెదిరిస్తాడు? నేను హానెస్ట్ గా నేను రాజకీయాలు చేశాను. నన్నే బెదిరిస్తాడు. నేను డే 1 నుంచి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఎలా తిరిగాను అలా తిరుగుతాను. రజనీకాంత్ ఇవన్నీ కాదు సార్. నేను ధైర్యంగా రాజకీయాలు చేయగలను. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చేయగలను. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. మనం స్థానిక సంస్థల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. పక్క పంచాయతీ సర్పంచ్ పామర్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సర్పంచ్.
ఆ సర్పంచ్ పంచాయతీ ఆఫీస్ ఉంది. అసలు ఇతను ఏదో P4 ఆఫీస్ అని చెప్పి ఆ సర్పంచ్ని అక్కడి నుంచి దింపేసి ఇతను P4 ఆఫీస్ అని పెడితే అది పార్టీ కార్యాలయంలాగా మార్చేశాడు. నమస్కారం. మీ పార్టీ ఆఫీస్ మీ నియోజకవర్గం అక్కడ నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ మార్చేది. సచివాలయంలో పంచాయతీ ఆఫీస్ని అధికారులు చచ్చిపోతున్నారు. అధికారులు ఏంటి అక్కడే కూర్చోవాలంట ప్రోటోకాల్. అక్కడేమో అంతా పార్టీ ఆఫీసు, ఆ సిగరెట్లు తాగేవాడు లేకపోతే ఇంకోటి తాగడం ఏంటో రోడ్డు మీద వెళ్తుంటే గజిబిజి కదా. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సచివాలయాలు ఈ వ్యవస్థను అంతా తీసుకొచ్చారు. అతను మొత్తం అంతా పార్టీ కార్యాలయం చేశాడు. ఈ విధంగా ఉంది. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఆయాచితంగా ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే నేను జెల్సీ ఫీల్ అవ్వట్లేదు. ఎమ్మెల్యే అయ్యావు, బాధ్యత ఎరిగి ఇంకా 4 రోజులు పాలిటిక్స్లో ఉండి జనాలు మనసు దోచుకోవాలని ప్రయత్నం చేయాలి. ఈ రేషన్ బియ్యం గొడవ ఏంటి, ఈ మట్టి గొడవ ఏంటి, ఈ ఇసుక గొడవ ఏంటి, అసలు ఎక్కడ సహజ వనరులు చేయడంలో ఎవరికి నాన్నగారేమో అక్కడేంటి ఒక సిఐ ఇప్పుడు చుట్టూ మొత్తం డాడీ అక్కడ పిలుస్తారు. డాడీ ఇప్పుడు ఉన్నాడు సిఐ నా మీద పోట్లాడాడు కదా నా చిట్టిబాబు. ఈ చిట్టిబాబు మా టైంలో కూడా ఎస్ఐ చేశాడు. ఏది మా ఇక్కడ 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఎస్ఐగా పనిచేశాడండి. దగ్గర పనిచేశాడు. మరి మీరు అప్పుడు లెటర్ ఇచ్చింటారు కదా, కృతజ్ఞత లేదా? ఇచ్చానండి. ఒక నిమిషమేనండి. అతనిది అంటే ఎంత తెలివిగలవాడైతేనే కదా మళ్ళీ మా దగ్గర పనిచేసిన వాడు మళ్ళా వచ్చి తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వచ్చి పనిచేస్తున్నాడు. అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి విజయవాడ డిపార్ట్మెంట్ ఆయనకు తెలుసు. ఒక ఆయనకి ఇచ్చేసారు పోస్టింగ్. బీసీ వర్గానికి చెందిన ఒక ఆయన ముందు పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఈ చిట్టిబాబు వెళ్ళి ఆయన ప్రసన్నం చేసుకుంటే ఇస్తా ఉన్నాడు. ఈ చిట్టిబాబు ఆదాయం ప్రతి నెల ఎంతో తెలుసా మీకు? ప్రతి నెల 10 లక్షల రూపాయలు. చిట్టిబాబు వాళ్ళ ఆడిటర్ మీ ఫ్రెండ్. చిట్టిబాబు ఆదాయం ప్రతి నెల 10 లక్షల రూపాయలు. ఎట్లా అంటే ఇసుక మీద, ఆ క్వారీలన్నిటి మీద అతనికి ప్రతి నెల 10 లక్షల రూపాయలు ఇస్తాను. చిట్టిబాబు వాళ్ళ ఆడిటర్ మీ ఫ్రెండ్? ఆడిటర్ కాదండి, అక్కడ కాంట్రాక్టర్లే చెప్తారండి, ప్రజలు చెప్తారు. ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా ఆరోపణ చేస్తున్నానంటే ఒక ఆఫీసర్ మీద 10 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడని చెప్పి నేను ఇంత ధైర్యంగా చేస్తున్నానంటే, ఆరోపణ చేస్తున్నానంటే ఎంత ధైర్యం కావాలి? చిట్టిబాబు చర్యలు తీసుకుంటే మీ మీద చేసుకోమని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, చిట్టిబాబు కేసు వేయమని చెప్పండి, లీగల్ గా నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. చిట్టిబాబు గారు చూడండి, లీగల్ గా ప్రూవ్ చేస్తాడు. రైట్, చూద్దాం. మళ్ళా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టింది మీ పార్టీ. అయితే ఇటీవల పామర్లో కూడా జరిగారు. ఎలా ఉంది స్పందన మీ? డెఫినెట్గా బ్రహ్మాండంగా చేసాం. ఓకే, బాగా మంచి స్పందన వచ్చింది. బాగా చేసాం. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ఏదో మాట్లాడతారు. దాన్ని మాట్లాడాల్సిన అవసరం అంటే ఏదో ఒకటి. కోటి సంతకాలు దాదాపుగా 52,000 ఎందుకు చేసాం మేము. ఆ 52,000 చేస్తే ఇది తట్టుకోలేక దాన్ని కూడా ఈ ఎమ్మెల్యే విమర్శిస్తూ ఉంటాడు. ఏది అందరూ కూర్చున్నట్టు సంతకాలు పెట్టారంట. అందరూ కూర్చుని సంతకాలు పెడతారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మాకు ఒక క్యాడర్ 50,000 సంతకాలు సేకరించడం అనేది మా పార్టీకి పామర్లో అది పెద్ద విశేషం కాదు, ఇంకా ఎక్కువ చేయాలా. ఇతనికి ఏం తట్టుకోలేక వాళ్ళందరూ కూర్చొని సంతకాలు పెట్టారంటాడు. అతను స్టాండర్డ్స్ అయ్యి అతని స్టాండర్డ్స్, అతని మైండ్ సెట్ అంత అలాంటి మైండ్ సెట్ తక్కువ అన్నమాట. ఓకే, ఇంకా మాజీ ఎమ్మెల్యే అయిన పాటూరు రామయ్య గారితో బాగా పరిచయం ఉంది మీకు? పాటూరు రామయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎందుకు ఇష్టం? ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నాం అంటే, మన మొవ్వ మండలం, మా దగ్గర ఒక మొవ్వ మండలం ఉంది, నిడుమోలు కాన్స్టిట్యున్సీలో ఆ మండలం ఒకటి ఉండేది. ఆ రెండు మళ్ళీ ఇప్పుడు అవనగడ్డలోకి వెళ్ళిపోయింది. ఓకే, చల్లపల్లి, ఘంటసాల, అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు పాటూరు రామయ్య గారు చాలా పేదల పక్షపాతిగా ఉండేవారు. నాకు ఒక మాట చెప్పాడు ఆయన, చాలా విచిత్రమైన మాట. నేను చాలా మందికి చెప్పాను అన్నమాట. నేను ఫస్ట్ వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్ళాను. తీసుకున్నాక వెళ్దా కూర్చున్నా. ఏంటి అంటే, నేను ఏదో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను కదా, అప్పుడు స్పీడ్ వేరే ఉంటుంది కదా. వెళ్ళి సార్ నేను అట్లా చేస్తాను సార్, ఇలా చేస్తాను సార్ అని చెప్తాను. కంగారు పడతావు అన్నాడు. మొవ్వ మండలం ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసా నీకు అన్నాడు. ఏమో సార్ అన్నాడు. నన్ను 32,000తో గెలిపించారు సార్, అది ఇదని చెప్తా ఉన్నా. చెప్తా ఉంటే ఆయన అన్నాడు, పేదోళ్ళందరూ వైఎస్ఆర్సీపీ తరఫున ఉంటారు, పెద్దోళ్ళందరూ తెలుగుదేశం. కులాల గురించి మాట్లాడతారు.
పెద్దవాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉంటారు. పెద్దలు అంటే అక్కడ రైతులు, అది బాగా ఎందుకంటే ఫర్టైల్ ల్యాండ్స్ అయ్యండి. అందరూ బ్రహ్మాండంగా బతుకుతారు. ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చాలా కొంచెం ఆ ప్రాంతం ఒక బ్లెస్డ్ ప్రాంతం. ఆయన ఏం చెప్పాడంటే, ఈ పేదవాళ్ళందరూ మా వైఎస్ఆర్ పార్టీలో పేదవాళ్ళు అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పనిచేశాడు కాబట్టి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఇతను ఒక కార్మికుడు అంటే ఒక వ్యవసాయ కూలో లేకపోతే ఒక ఎకరం పొలం చేసుకునే అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఒక రైతు పెద్ద ఆయన పిలుస్తాడట. పిలిచి ఎరా ఏంటి బాగున్నావా అంటాడంట. అయ్యా బాగున్నానని తలగొట్టు తీసి, నాకు యాక్షన్ కూడా చేసి చూపించి తలగొట్టు తీసి అయ్యా బాగున్నాను. ఎరా ఏంటి మీ కుక్క చచ్చిపోయిందటగా అంటాడంట. అవునయ్యా ఆ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క చచ్చిపోతే నేను ఇంటికి వెళ్ళేదాకా అన్నం కూడా తినేది కాదు. నేను 3 రోజులు అన్నం తినలేదయ్యా. నేను ఇంత బాధపడుతున్నాను. ఏరా మరి మీ కుక్క చచ్చిపోతే ఎమ్మెల్యే రాలేదంట కదరా అంటాడట. ఆ పెద్ద మనిషి, ఆ తెలుగుదేశం పార్టీ మనిషి. అంటే ఈ కోపం వచ్చేస్తుందంట. ఈ కోపం వచ్చేసి ఇంత ప్రేమించిన కుక్క చచ్చిపోతే కైలే అనిల్ కుమార్కి ఓటేస్తే రాలేదు అని చెప్పి మనసులో బాధపడి, ఆ కోపం ఎప్పుడు దాకా ఉంటుందో తెలుసా అనిల్ అన్నాడు. ఎప్పుడు దాకా ఉంటుందంటే మళ్ళీ నీ మీద నెగిటివ్ ఓటేసి నిన్ను ఓడగొట్టేదాకా ఉంటుంది ఆ కోపం. నువ్వు అవన్నీ కూడా వాళ్ళ మనోభావాలని గౌరవించు. మళ్ళీ తెలుసుద్ది నిన్ను ఓడగొట్టిన తర్వాత. అప్పుడు ఈ దగ్గరికి వెళ్తే పలకరి కూడా పలకరీడు. అయ్యో మా అనిల్ అయితే ఇట్లా పలకరించాడు అని బాధపడతాడు. అప్పటికి ఇతని చేతుల్లో ఉండదు అని చెప్పాడు. అంటే నేను చెప్పిన మాట అది ఎంత అర్థం ఉందో చూడండి ఒకసారి. వాళ్ళు ప్రభావితం చేయడం అట్లా. ఆయన అంటే చాలా ఇష్టం. గుంటూరు బాపయ్య ఆయన కూడా కమ్యూనిస్ట్లో ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేశారు. ఆయన ఇది కూడా మా మౌ మండలంలో ఉంటుంది. అలాగే ఈ బాలశౌరి గారు కూడా అప్పుడు తెనాలి ఎంపీగా కూడా పనిచేశారు అక్కడ. బాలశౌరి గారు కూడా ఎంత పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఆ ప్రాంతంలో ఇంతమందితో మంచి పాటూరు రామయ్య, గుంటూరు బాపయ్య మంచి పరిచయం ఉంది. చాలా మరి దాస్ గారు మాజీ ఎమ్మెల్యే దాస్ గారితో ఎందుకు మీకు? నాకేముందండి దాస్ గారితో ఏముంటుంది చెప్పండి. 2009లో ఆయన శాసనసభ్యుడు అయ్యాడు. డెఫినెట్ గా కూడా ఆయన పీరియడ్ లో డెవలప్ చేశాడు. హానెస్ట్ గా ఉండేవాడు, మంచివాడు. కాకపోతే 2014లో మళ్ళీ కాంగ్రెస్ తరపునే పోటీ చేశాడు. మళ్ళీ 2019 వచ్చేసరికి నాకు టికెట్ గురించో లేకపోతే టికెట్ కోసం మళ్ళీ ప్రయత్నం చేశాడు. మరి నాకు అల్టిమేట్గా నాకు సమస్య ఎప్పుడు వస్తుంది? నా స్థానం కోసం ప్రయత్నించినప్పుడే సమస్య వస్తుంది. అదే తప్ప నాకు ఆయన అంటే చాలా గౌరవం. సార్ మీ సోదరు ఉప్పులేటి కల్పన తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటున్నారా? మీరు స్వాగతం పలుకుతున్నారా? అంటే నా చేతులు ఏముంటుంది అది? ఇప్పుడు మీరు అడ్డం పడుతున్నారా? ఒక విధంగా అవసరం లేదా? ఒక విధంగా ఉప్పులేటి కల్పన గారికి రాజకీయ వారసులు ఉన్నారో లేదో తెలియదు. నేనే రాజకీయ వారసులా భావిస్తా. ఎందుకంటే ఆవిడ పార్టీ మారకపోతే కైలే అనిల్ కుమార్ ఎక్కడ ఉండేవాడు? ఆవిడ పార్టీ మారింది కాబట్టి నేను ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది. ఉప్పులేని కల్పన రాజకీయ వారసుడు మీరే భావిస్తా. నాకు అక్క అవుతుంది, మా బంధువులు కూడా ఆవిడ. డెఫినెట్ గా రెస్పెక్ట్ చేస్తా. మళ్ళీ మా బాబు మళ్ళా ఇప్పుడు వచ్చి నేను ఇంకోసారి పోటీ చేయాలనుకుంటున్నా. నా స్థానం ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడుతుంది ఏమన్నా నాకు ఒక అభద్రతా భావం ఉంటుంది. అంతే తప్ప పార్టీలోకి రానివ్వడం అనేది అంత సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది నా ఇష్టమే ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది కదా? నా బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది? నేను చాలా సామాన్యమైన వాడిని. నేను చాలా సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో నేను ఇట్లా ఉన్నా. ఆయన మనసులో వచ్చి ఒక బలమైన శక్తిగా ఎదిగారు వైసీపీలో కైలే అనిల్. నేను అందరికి నమస్కారం పెట్టి నేను అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అదే నేను చెప్పేది. వివాదాలు లేవు. కమల్ హాసన్ లాగా చలామయకంగా వచ్చి ఎవరిని ఎట్లా పట్టుకోవాలని పట్టేసి పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళ ఆ యొక్క ఆశీర్వాదాలు అంతా పొందేసి 5 ఏళ్ల పాటు అలా గడిపారు. ఈ రోజు కూడా అదే నడుస్తుంది. కైలే అనిల్ అంటే అందరి వాడు మనవాడు అనేసి లాంటి ఎక్కడ అసలుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి మిమ్మల్ని ఆయన అభిమానం పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి పాపం. పార్టీలో ఆయన అభిమానం కోసము, ఆయన ఆశీర్వాదం కోసము, ఆయన అభయం కోసం అందరూ పరితపిస్తుంటారు. ఆయన మిమ్మల్ని ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేయడం ఏంటి? ఇదంతా మీ యొక్క పనితీరు అనుకోవచ్చు, మీ యొక్క పనితీరని కూడా నేనేమన్నా నా స్థాయి అది. నా స్థాయి ఏంటి? చిన్న స్థాయి. వాళ్ళని గౌరవించడం నా కర్తవ్యం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేశారంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి
నా విధానాన్ని తీసుకెళ్లారు. ఓకే. వీళ్ళే నాకు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ట్రస్ట్ చేసి నాకు టికెట్ ఇచ్చారు 2 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారితో నా పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఎవ్వరు లేరు నాకు. ఇంకా నాకు వాస్తవంగా కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు. అంటే నాకు పరిచయం లేదు. ఆయన దేవుడు ఆయన తీసుకొచ్చిన విధానాలు మా సారే కొనసాగిస్తున్నారు. అది వాళ్ళ ఫాదరు నాకు దేవుడే. జగన్మోహన్ రెడ్డి గారితో పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనసులో లేని రోజున రాజకీయాలు మానేస్తాను నేను. అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్ గానే పనిచేస్తానన్నారు కదా. కార్ డ్రైవర్ అట్లా కాదు. మీరు ఇందాక అన్నారు కదా టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారని. అట్లా దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఈ జీవితం మా దేవుడు ఫస్ట్, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అంతే. 2027 ప్లీనరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు అంటున్నారు. పాదయాత్రలో మీరు ఏమైనా పాల్గొబోతున్నారా? మొత్తం డెఫినెట్గా పార్టీలో నేను చేయాల్సిన నా రోల్ నేను డెఫినెట్గా ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమం అనేది తూచా తప్పకుండా ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వలేదు. ఎప్పుడు ఇచ్చిన పిలుపు మేరకు పామర్లో బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ముందుకెళ్తాను. చూద్దాం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ అనిల్ గారు. నమస్తే. నమస్కారం.